శ్రీమన్మహాభారతము 392వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 3వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, మయుడు అర్జునుడితోని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ అర్జున, నీకు గాంధీవము ఏ రకంగా గొప్పగా ఉంటుందో ఆ రకంగానే ఒక గదను నేను తీసుకొని వస్తాను. అది భీమసేనునికి తగినటువంటి గద. అంతేకాకుండా అర్జున, ఆ గదతో పాటు వారుణశ్చ మహాశంఖః దేవదత్తః సుఘోషవాన్ సర్వమే తత్ప్రదాస్యామి భవతే నాత్ర సంశయః. ఆ గదతో పాటు ఆ బిందు సరస్సులో దేవదత్తము అనేటటువంటి పేరు కలిగిన ఒక శంఖము కూడా ఉంది. అది వరుణదేవునిది. చాలా అద్భుతమైనటువంటి చక్కని ధ్వని కలిగినటువంటిది ఆ శంఖము. ఆ శంఖాన్ని కూడా తీసుకొస్తాను, నీకిస్తాను అంటూ మయుడు అర్జునుడితో చెప్పి ఈశాన్య దిశలో ఉన్నటువంటి కైలాస పర్వతానికి ఉత్తరముగా ఉన్న మైనాక పర్వతం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గొప్ప గొప్ప మణులతో కూడినటువంటి హిరణ్యశృంగం అనే ఒక పర్వతం ఉంది. బిందు సరస్సు అనేటటువంటి అందమైన సరస్సు కూడా ఉంది. భగీరథుడు గంగను దర్శించుకోవటం కోసం అనేక సంవత్సరాలు తపస్సు చేస్తూ అక్కడ నివసించాడు. ఓ భరతశ్రేష్ఠ, జనమేజయ, అక్కడ సర్వప్రాణికోటికి అధిపతి మహాత్ముడు అయినటువంటి ప్రజాపతి 100 యజ్ఞాలను చేశాడు. అక్కడ అనేకమైనటువంటి యజ్ఞశాలలు ఉన్నాయి. అయితే సహస్రలోచనుడైనటువంటి 1000 కళ్ళు కలిగినటువంటి శచీపతి దేవేంద్రుడు అక్కడ యజ్ఞం చేసి సిద్ధిని పొందాడు. సమస్త లోకాలను సృష్టించినటువంటి వాడు, సమస్త ప్రాణికోటికి అధిపతి, సనాతన దైవము అయినటువంటి బ్రహ్మదేవుడు ఆ బిందు సరోవరములో ఉండి అందరి చేత సేవింపబడ్డాడు. అంతేకాకుండా నరనారాయణౌ బ్రహ్మ యమః స్థానుశ్చ పంచమః ఉపాసతే యత్ర సత్రం సహస్రయుగపర్యయే. 1000 యుగాల పాటు నరనారాయణులు, బ్రహ్మదేవుడు, యమధర్మరాజు, మహాదేవుడు ఈ 5గురు అక్కడ యజ్ఞాలు చేశారు. ధర్మాన్ని రక్షించటం కోసం సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి వాసుదేవుడు అక్కడ అనేక సంవత్సరాలు శ్రద్ధగా యజ్ఞము చేశాడు. ఓ జనమేజయ, మయాసురుడు అక్కడికి వెళ్ళాడు. ఆ బిందు సరోవరానికి వెళ్ళి గదను, శంఖాన్ని, సభా నిర్మాణానికి కావలసినటువంటి స్ఫటికాలను, మణిమయ ద్రవ్యాలను అన్నింటినీ తీసుకున్నాడు. ఇవన్నీ గతంలో వృషపర్వ మహారాజు ఆధీనములో ఉంటూ ఉండేవి. ఇప్పుడు మయుడు ఆ నిధిని అంతటినీ తీసుకొని వచ్చి ఇక సాటిలేని భవనాన్ని పాండవుల కోసమని తయారు చేశాడు. ఇక మయుడు శ్రేష్టమైనటువంటి గదను గదాంచ భీమసేనాయ ప్రవరాం ప్రదదౌ తదా దేవదత్తంచ అర్జునాయ శంఖం ప్రవరముత్తమం. మయుడు ఆ శ్రేష్టమైనటువంటి గదను భీమసేనుడికి, ఉత్తమమైనటువంటి దేవదత్తము అనే శంఖాన్ని అర్జునుడికి ఇచ్చాడు. ఆ శంఖము యొక్క నాదాన్ని వింటే యస్య శంఖస్య నాదేన భూతాని ప్రచకంపిరే
సమస్త ప్రాణికోటి అంతా కూడా వణికిపోతుంది. అంత గొప్ప శంఖం. అట్లాంటి శంఖాన్ని మయుడు అర్జునుడికి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.